సరే, ఈరోజు మన మిషన్ ఏంటంటే జావా కోడింగ్ కోసం మన కంప్యూటర్ని రెడీ చేసుకోవడం. అవును, మొత్తం సెటప్ని మనం కలిసి పూర్తి చేద్దాం. జావాతో అద్భుతాలు సృష్టించడానికి రెడీగా ఉన్నారా? అయితే పదండి మొదలుపెట్టేద్దాం. జావా ప్రోగ్రామింగ్ ప్రపంచంలోకి ఇదే మన మొదటి అడుగు. ఏమీ కంగారుపడద్దు, ప్రతి స్టెప్లోనూ మనం కలిసి ముందుకెళ్దాం. సరే, ఇవాల్టి మన ప్లాన్ ఇదిగో. ముందుగా మనకు కావాల్సిన టూల్స్ ఏంటో చూద్దాం. ఆ తర్వాత మనకు సరిపోయే జేడీకేని సెలెక్ట్ చేసుకుని ఇన్స్టాల్ చేసేద్దాం. నెక్స్ట్ విఎస్ కోడ్ సెటప్ చేసి ఫైనల్గా అంతా కరెక్ట్గా పనిచేస్తుందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. అంతే, ఈ స్టెప్స్ అన్నీ పూర్తయ్యేసరికి కోడింగ్కి మన సిస్టమ్ సిద్ధంగా ఉంటుంది. సరే, మన జావా టూల్ కిట్లోకి వెళ్దాం. జావా డెవలపర్గా మారాలంటే ఖచ్చితంగా 2 ముఖ్యమైన టూల్స్ మన దగ్గర ఉండాలి. మొట్టమొదటిది జేడీకే, అంటే జావా డెవలప్మెంట్ కిట్. ఇదొక ట్రాన్స్లేటర్ లాంటిదనుకోండి. మనం ఇంగ్లీష్ లాంటి జావాలో కోడ్ రాస్తాం కదా, దాన్ని మన కంప్యూటర్కి అర్థమయ్యే మిషన్ లాంగ్వేజ్లోకి మార్చేది ఈ జేడీకేనే. ఇది లేకపోతే మనం రాసిన కోడ్ కంప్యూటర్కి అస్సలు అర్థం కాదు. ఇక రెండోది ఐడీఈ, ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్. ఇది మన డెవలపర్ వర్క్ బెంచ్ అనమాట. అంటే మనం కోడ్ రాసే ప్లేస్. కానీ ఇది మామూలు టెక్స్ట్ ఎడిటర్ కాదు. ఇక్కడే మనం కోడ్ రాయొచ్చు, కంపైల్ చేయొచ్చు, రన్ చేయొచ్చు, ఇంకా ఏవైనా తప్పులుంటే సరిచేసుకోవచ్చు. అన్నీ ఒకే చోట. ఐడియాలు మార్కెట్లో చాలా ఉన్నాయి, కానీ మనం వాడబోయేది విజువల్ స్టూడియో కోడ్, షార్ట్గా విఎస్ కోడ్ అంటారు. ఎందుకంటే ఇది చాలా పవర్ఫుల్, పాపులర్, ఇంకా లైట్ వెయిట్గా ఉంటుంది. సిస్టమ్ని స్లో చెయ్యదు. సరే, మనకు జేడీకే ఐడీఈ కావాలని తెలిసింది కదా. ఇప్పుడు జేడీకేలో ఏ వెర్షన్ సెలెక్ట్ చేసుకోవాలి? ఇది చాలా ముఖ్యమైన నిర్ణయం. ఎందుకంటే మన ప్రాజెక్ట్ స్టెబిలిటీ దీనిపైనే ఆధారపడి ఉంటుంది. సాధారణంగా జావాలో 2 రకాల రిలీజులుంటాయి. ఒకటి లేటెస్ట్ వర్షన్, ఇందులో ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లొస్తుంటాయి. రెండోది ఎల్టీఎస్ వర్షన్, అంటే లాంగ్ టర్మ్ సపోర్ట్. పేర్లోనే ఉంది కదా, దీనికి చాలా ఏళ్లపాటు సపోర్ట్, సెక్యూరిటీ అప్డేట్స్ వస్తాయి. అందుకే పెద్ద పెద్ద ప్రాజెక్టులకి ఇదే బెస్ట్ ఆప్షన్. అందుకే మన చాయిస్ జావా 17. ఇది ఒక ఎల్టీఎస్ వర్షన్. దీనివల్ల మనకు లేటెస్ట్ ఫీచర్స్ వస్తాయి, అదే సమయంలో లాంగ్ టర్మ్ స్టెబిలిటీ కూడా ఉంటుంది. పర్ఫెక్ట్ బ్యాలెన్స్ అన్నమాట. సరే, జేడీకే వర్షన్ సెలెక్ట్ చేసుకున్నాం కదా, ఇక ఇన్స్టాలేషన్ ప్రాసెస్కి వెళ్దాం. ఇన్స్టాల్ చేయడం చాలా ఈజీనే, కానీ ఆ తర్వాత ఒక చిన్న కాన్ఫిగరేషన్ స్టెప్ ఉంది. అక్కడే చాలామందికి చిన్న ప్రాబ్లం వస్తుంది. కానీ కంగారు పడొద్దు, దాన్ని ఎలా సాల్వ్ చేయాలో కూడా చూద్దాం. సింపుల్. ముందుగా బ్రౌజర్లో ఆరకిల్ JDK 17 డౌన్లోడ్ అని సెర్చ్ చేయండి. మీ ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైతే, విండోసా, మ్యాకా లేదా లినక్సా, దానికి సంబంధించిన ఫైల్ని డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ అయ్యాక ఇన్స్టాలర్ని రన్ చేసి స్క్రీన్ మీదొచ్చే ప్రాంప్ట్స్ ప్రకారం నెక్స్ట్ నెక్స్ట్ అని క్లిక్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇన్స్టాలేషన్ అయిపోయింది కదా అని కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి జావా అని టైప్ చేస్తే ఇలా కమాండ్ నాట్ ఫౌండ్ అని ఎర్రర్ రావచ్చు. అయ్యో ఏంటిది అనుకోవద్దు, ఇది చాలా చాలా కామన్ ఇష్యూ. అయితే ఈ ఎర్రర్ ఎందుకొస్తుందంటే, మనం జావా కంపైలర్ని ఇన్స్టాల్ చేశాం, కానీ అది ఎక్కడుందో మన ఆపరేటింగ్ సిస్టమ్కి చెప్పలేదు. దానికి దారి చూపించాలన్నమాట. దీన్నే టెక్నికల్గా పాత్ వేరియబుల్ సెట్ చేయటం అంటారు. దీన్ని ఫిక్స్ చేయడం చాలా సింపుల్. మీ సిస్టమ్ సెర్చ్లో ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అని టైప్ చేయండి. వచ్చిన ఆప్షన్ని ఓపెన్ చేసి ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అనే బటన్ని క్లిక్ చేయండి. అక్కడ సిస్టమ్ వేరియబుల్స్ కింద పాత్ అని ఒక వేరియబుల్ కనిపిస్తుంది. దాన్ని సెలెక్ట్ చేసి ఎడిట్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మనం జేడీకే బిన్ ఫోల్డర్ పాత్ని కాపీ చేసుకోవాలి. సాధారణంగా ఇది సి డ్రైవ్లో ప్రోగ్రామ్ ఫైల్స్ లోపల జావా ఫోల్డర్లో, ఆ తర్వాత జేడీకే 17 ఫోల్డర్ లోపల ఉంటుంది. అక్కడ బిన్ అనే ఫోల్డర్ కనిపిస్తుంది. ఆ ఫోల్డర్లోకి వెళ్ళి పైన అడ్రస్ బార్లో ఉన్న పాత్ని మొత్తం కాపీ చేసుకోండి. మళ్ళీ మనం ఓపెన్ చేసిన పాత్ ఎడిటర్కి వచ్చి న్యూ బటన్ క్లిక్ చేయండి. ఇందాక కాపీ చేసిన పాత్ని ఇక్కడ పేస్ట్ చేయండి. తర్వాత అన్ని విండోస్లో ఓకే క్లిక్ చేసి క్లోజ్ చేయండి. ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ విషయం. ఈ మార్పులు అప్లై అవ్వాలంటే ఖచ్చితంగా మీ కమాండ్ ప్రాంప్ట్ని క్లోజ్ చేసి మళ్ళీ ఫ్రెష్గా ఓపెన్ చేయాలి. మర్చిపోవద్దు. సూపర్! కష్టమైన పార్ట్ అయిపోయింది. జేడీకే సెటప్ కంప్లీట్. ఇక మన డెవలప్మెంట్ వర్క్ బెంచ్ అంటే విఎస్ కోడ్ని ఇన్స్టాల్ చేద్దాం. ఇది చాలా సింపుల్ ప్రాసెస్. జస్ట్ బ్రౌజర్లో విఎస్ కోడ్ డౌన్లోడ్ అని సెర్చ్ చేయండి. మీ ఓఎస్కి సరిపోయే ఇన్స్టాలర్ని డౌన్లోడ్ చేసి రన్ చేయండి.
డిఫాల్ట్ సెట్టింగ్స్తో నెక్స్ట్ క్లిక్ చేసుకుంటూ వెళ్ళిపోతే చాలు. ఇక్కడ పాత్ సెట్టింగ్స్ లాంటివి ఏమీ ఉండవు. ఓకే, మన మిషన్లో ఆల్మోస్ట్ చివరి దశకు వచ్చేశాం. ఇదే ఫైనల్ సిస్టమ్ చెక్. మనం ఇంతసేపు చేసిన సెటప్ అంతా పర్ఫెక్ట్గా వర్క్ అవుతుందో లేదో ఇప్పుడు తేలిపోతుంది. కొత్తగా ఓపెన్ చేసిన టెర్మినల్లో జావా -వెర్షన్ అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. ఇది జావా రన్ టైమ్ సరిగ్గా ఇన్స్టాల్ అయిందో లేదో చెక్ చేస్తుంది. స్క్రీన్ మీద మీకు జావా 17 వెర్షన్ మెంబర్ కనిపించాలి. సక్సెస్! ఫస్ట్ చెక్ పాస్ అయ్యాం. ఇక రెండోది మన కంపైలర్, అంటే మనం పాత్ సెట్ చేశాం కదా, అది వర్క్ అవుతుందో లేదో చూడాలి. ఇప్పుడు జావాక్ వర్షన్ అని టైప్ చేయండి. అంతే. ఈ 2 కమాండ్స్కి కూడా వర్షన్ నంబర్లు కనిపించాయంటే కంగ్రాచులేషన్స్, మన మిషన్ సక్సెస్ అయింది. మన జావా డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ ఇప్పుడు కోడింగ్ చేయడానికి 100% సిద్ధంగా ఉంది. మన ఎన్విరాన్మెంట్ రెడీ. మరి మొదట ఏం బిల్డ్ చేద్దాం? ఒక సింపుల్ హలో వరల్డ్ ప్రోగ్రామా, లేక ఇంకేదైనా పెద్ద ఐడియా ఉందా? అసలు ప్రయాణం ఇప్పుడే మొదలైంది. కోడింగ్ ప్రపంచంలోకి స్వాగతం.